నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తలేదా అనేది నాకు అర్థమైతలేదు. వినిపిస్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో నేను చాలాసార్లు ఎక్కువ మేకప్కి రిలేటెడ్ గెట్ రెడీ విత్ మీ వీడియోసే చేస్తుండే. ఈ ప- ఈ ఈ మధ్య ఎక్కువ అసలు ఎప్పుడు హెయిర్ కేర్ గురించి నేను హెయిర్ కేర్ గురించి ఎప్పుడు వీడియోస్ చేయలే అనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ హెయిర్ కేర్ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. నార్మల్గా నా హెయిర్ ఏం వాల్యూమ్ కానీ లెంత్ కానీ ఎక్కువ ఏమి ఉండదు. అయినా కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో ఇస్తున్నా. నా హెయిర్ ఏంటంటే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అవిటి వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హెయిర్ లాస్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. కాకపోతే ఈ మధ్య నేను కొంచెం దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే రెడ్యూస్ చేయడానికి. నేనైతే ఫస్ట్ ఆయిల్ ఎప్పుడైనా కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ ఇక్కడ స్కాల్ప్ నుంచి మన మొత్తం హెయిర్ ఎంత ఉందో అంతవరకు పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడైనా హెయిర్ మొత్తం లెంత్కి పెట్టుకోవద్దు అనమాట. ఆయిల్ ఓన్లీ స్కాల్ప్కి పెట్టుకోవాలి. స్కాల్ప్కి కూడా పార్ట్ ఇట్లా సపరేట్గా చేసుకొని అయినా సరే, లేదా మొత్తం పెట్టి ఇట్లా మసాజ్ అనే చేయాలి. కానీ మొత్తం ఇట్లా తీసుకొని ఇడేసి ఇట్లా ఇట్లా అనడం అవన్నీ చేయొద్దు. ఎప్పుడైనా ఇన్ కేస్ మీకు హెడేక్ బాగుంది అన్నప్పుడు ఇట్లాంటివి చేస్తే ఏం కాదు. కానీ రిపీటెడ్గా చేయొద్దు. రిపీటెడ్గా చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. సో మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఏదైనా కోకోనట్ ఆయిల్ తీసుకోర్రి. దాంట్లో మీరు కొంచెం ఆమ్దము, మన ఆలివ్ ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సిల్, కొంచెం రోజ్మెరీ, కొంచెం మన మెంతులు, కలమాక్ ఉంటుంది కదా, కరివేపాక, కలమాక్ ఏదో ఒకటి కలమాక్ తీసుకొని మొత్తం అది డబల్ బాయిలింగ్ చేసి ఆ ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు నేను అవన్నీ చేస్తలేను ఎందుకంటే నాకు అంత టైం లేదు. సో నేను ఆయిల్ కూడా చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో చేస్తా, అప్పుడు మీరు చూడండి. సో నేనైతే ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో ఇది మా పెద్దమ్మ పంపించింది అనమాట. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కేరళలో మాత్రమే ప్యూర్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకో నాకైతే. మా అన్న ఇట్లనే మాల వేసుకున్నప్పుడు ఎప్పుడో కేరళకు పోతే నాకు గోప్రో బ్రాండ్ నుంచి, గోప్రో అనుకుంటా దాని పేరు, ప్యూర్ కోకోనట్ ఆయిల్ 2 తెమ్మంటే తెచ్చిండు. బాగుంది. నాకు అది 1.5 ఇయర్ వచ్చింది. 1/2 లీటర్ 2 బాటిల్స్. సో నాకు చాలా రిజల్ట్ అనేది అంటే నాకు మంచిగా అనిపించింది. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ కాకపోతుండే. ఆయిల్ కూడా ఎక్కువ జిడ్డు ఉండదు. మనం వాష్ చేసినప్పుడు మంచిగా పోతుంది. ఎక్కువ షాంపూ కూడా దానికి అవసరం ఉండదు. ఎప్పుడైనా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇట్లా గ్రీజీగా ఎక్కువ ఇట్లా ఏమంటారు, ఇట్లా ఆయిల్‌నెస్ ఎక్కువ అనిపియదు అనమాట. తక్కువ అనిపిస్తది. మీరు దాంతోని అంటే దాన్ని చూడొచ్చు ప్యూరా లేకపోతే అది మంచిది కాదా అనేసి. సో ఇదైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ మా పెద్దమ్మ ఈ 1 లీటర్ బాటిల్‌లో పంపించింది. ఆల్రెడీ ఇంత పెట్టుకున్నాము. మా ఇంట్లోళ్ళంతా ఇదే వాడుతుర్రు. వాడకుర్రి అయిపోతదన్నారు. సో ఇది సంవత్సరం వస్తది ఈజీగా నాకు. ఉన్న చిటాకు జుట్టుకి బాగానే రోజులొస్తాయన్నమాట. సో దీంతోనే మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడైనా డైరెక్ట్ బాయిల్ చేయొద్దు. డబల్ బాయిలింగ్ మెథడ్‌లోనే కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా మనం హీట్ చేయొచ్చు. హీట్ చేయాలి. సో ఇప్పుడు ఆయిలింగ్ చేసుకుందాం మనము. సో ఒక్క నిమిషం. సో ఎప్పుడైనా మీరు స్కాల్ప్‌కే పెట్టుకోవాలి. నాది ఉన్నదే ఇంత చిటాకు జుట్టు అనమాట. కనిపిస్తుందా నా జుట్టు? ఇంతే ఉంటది. సో నేను వల్ల నాకు భయమైతుంది. కింద పడ్డదనుకో, మొన్న ఏమైందంటే ఇట్లనే మంచం మీద కూర్చొని పెట్టుకుంటున్నా పెద్ద మనిషి నేను. సో పెట్టుకుంటుంటే అది ఏమైందంటే మొత్తము బెడ్‌షీట్ పైన, పరుపు పైన పడ్డదనమాట. సో ఆయిల్ ఇట్లా కనిపిస్తుందా ఆయిల్? సో ఆయిల్ తీసుకొని ఓన్లీ ఇట్లా స్కాల్ప్‌కి అప్లై చేయండి. ఇట్లా ఓన్లీ స్కాల్ప్‌కి ఇట్లా. చిక్కులు చిక్కులు ఉంది. స్కాల్ప్‌కి ఇట్లా బాగా అప్లై చేసేసి ఇట్లా మసాజ్ చేయండి. ఇంకా అప్లై చేయాలి. ఇంకా అప్లై చేస్తా నేను. సో ఫస్ట్ ఈడ, తర్వాత ఈ వెనకాల పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ, ఈ పార్ట్‌లో కూడా మనము మసాజ్ చేయాలి. సో ఇట్లా మొత్తం స్కాల్ప్‌కి 2 హ్యాండ్స్‌తోని ఇట్లా మసాజ్ చేయండి. మసాజ్ అనేది మీ హెయిర్ గ్రోత్‌కి చాలా యూజ్ అయితదనమాట. సో ఎప్పుడైనా మసాజ్‌ని స్కిప్ చేయొద్దు. ఇంకొకటి ఇట్లా ఏసి బర్ర 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 రుద్దకండి. నార్మల్‌గా ఈ ఫింగర్స్ టిప్స్ ఉంటాయి కదా! ఈ టిప్స్
ఈ ఫింగర్స్‌వి ఇవితోని ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఇట్లా మెల్లగా అనాలి. ఆ మూవ్‌మెంట్ మీకు అర్థమైతుందా? ఇట్లా మెల్లగా ఇట్లా ఇట్లా అనేది ఎట్లుంది, ఇట్లా మెల్లగా అనేది ఎట్లుంది. సో, అట్లా మెల్లగా మసాజ్ చేయాలి. మీకు ఒకవేళ మీకు ఏమంటారు ఆయిల్ అప్లై చేసుకోవడం వస్తలేదనుకోండి, ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని, కాటన్ పెట్టుకొని దాంతోని కూడా అప్లై చేయొచ్చు. మనకంత యాహ్! సుతారం చేయబుద్ధి కాదు. అంత ఓపిక ఉండదనమాట నాకు. మళ్ళా ఈ పైన సుడి ఉంటది చూడు మనకి హెయిర్ గ్రోత్‌కి ఆడ నుంచి ఇట్లా పెట్టుకోవాలనమాట. సో, మొత్తం ఇట్లా మీకు అర్థమైతుందనే అనుకుంటున్నాను. సో, ఇట్లా జిగ్‌జాగ్ కింది వరకు చేయాలి. సో, ఇట్లా మొత్తం. మళ్ళీ ఇట్లా ఈ పార్ట్‌లో గూడా ఇట్లా మళ్ళీ ఈ పార్ట్. సో, మొత్తం కిందకొంచి ఇట్లా గూడా పెట్టాలన్నమాట ఆయిల్. సో, ఇట్లా ఇట్లా మసాజ్ జేయాలి. ఇట్లా జేయడం వల్ల మీకు మంచి యూజ్ అయితది. సో, ఒకవేళ ఆగమాగం అనిపించినా చూడుర్రి, భరించుర్రి ఏం జేయలేం. మళ్ళా కొంచెం ఆయిల్ తీసుకొని ఓహ్! ఎక్కువ పడ్డది. ఏది జేసినా డబల్ పని. మనం ఫస్ట్ ఉంటాం డబల్ పని. సో, ఇట్లా కిందికి గూడా మొత్తము మీకు చూపిస్తా. ఇట్లా మొత్తం హెయిర్ ఏసేసి ఇట్లా, ఇట్లా. సో, ఇట్లా బాగా మసాజ్ జేసుకోండి. మసాజ్ జేసుకొని చేతులు మసాజ్ జేసుకున్నాక ఏం జేయాలి ఇట్లా మొత్తం హ్యాండ్‌తోనే చిక్కులు తీసుకోండి. హ్యాండ్‌తోని ఇట్లా చిక్కులన్నీ తీసేసి చిక్కులు తీసుకున్నాక ఇంత హెయిర్ ఫాల్ ఎప్పుడైనా ఎందుకయితదంటే షాంపూ రిపీటెడ్‌గా వేరు వేరు యూజ్ చేయడం వల్ల. ఇంకొకటి మీరొకటే హెయిర్ కేర్ రొటీన్‌లో ఉండాలి. ఒకసారి అది, ఒకసారి ఇది. మళ్ళా స్ట్రెస్ కూడా ఈ మధ్య ఎక్కువనే ఉంటది అందరికి. దాన్ని ఎవ్వడు ఏ పెద్ద డాక్టర్ ఆపలేడు స్ట్రెస్‌ని. సో, స్ట్రెస్ ప్రాబ్లమ్ అనేది కామన్ అది. దాన్ని ఇంకా మెడిటేషనో, యోగానో చేసి దాన్ని కంట్రోల్ చేయాలి గానీ అంత టైం ఉండదు మనకి. అందుకే ఏం చేయాలంటే బాగా ఆయిల్ పెట్టుకున్నాక ఒక ఆయిల్ ఎప్పుడైనా ఒక 3, 4 గంటలు వదిలేయొద్దు. ఓన్లీ ఒక అర్ధగంట, గంట వదిలేసి బాగా చి సో, ఆయిల్ అయితే పెట్టుకున్నాను నేను. ఆ! ఇప్పుడు ఏం కొంచెం నూనె మిలిగింది. చేతిలో రుద్దుకోరు. ఏం కాదు మంచిదే. ఎక్కువ మనము మనము బాగా ఆయిల్ ఎక్కువ పెట్టుకొని, పండుకొని ఓవర్ నైట్ ఉంచుకోవద్దు. ఎస్పెషల్‌గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే ఆయిల్ ఎక్కువ అసలు ఆయిల్ పెట్టుకోకండి. అవాయిడ్ చేయండి. డాండ్రఫ్ ఎళ్ళిపోయే వరకి. డాండ్రఫ్‌కేందంటే మాయిశ్చర్ టెక్స్చర్ అనేది ఉండొద్దు. మాయిశ్చర్ టెక్స్చర్ ఉందనుకోండి అది ఎక్కువైతది. తక్కువ కాదు డాండ్రఫ్. అందుకే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మేము నార్మల్‌గా సలూన్స్‌లో ఎవ్వరికైనా ఆయిల్ సజెస్ట్ జెయ్యము. వెల్లాలో యాంటీ డాండ్రఫ్ షాంపూ దొరుకుతది. బ్లూ కలర్ బాటిల్ ఉంటది. నేను వీడియో స్క్రీన్ పైన ఎయడానికి ట్రై చేస్తాను. ఆ మాస్క్, షాంపూ పెట్టుకోండి. మీకు బాగా రిజల్ట్ ఉంటదది. చాలా మంచిగా పోతది. అంటే కంప్లీట్‌గా పోదు. కాకపోతే మీకు బెటర్‌గా ఉంటదనమాట. చాలా డాండ్రఫ్ ఎక్కువున్న వాళ్ళకి బాగా యూజ్ అయితది. నార్మల్‌గా చాలా తక్కువ డాండ్రఫ్ ఉంది, అప్పుడప్పుడు ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు ఏం చేయండంటే, మీరు వీక్లీ 4 టైమ్స్ హెయిర్ వాష్ చేయండి. హెయిర్ వాష్ చేసినప్పుడల్లా కొంచెం హెయిర్ మాస్క్ ఏదైనా హెయిర్ మాస్క్ కొంచెం అప్లై చేయండి. మీకు ఛీ! మీకు డాండ్రఫ్ అనేది చాలా తక్కువైతది. ఇంకొకటి డాండ్రఫ్ ఉన్నవాళ్ళు కొంచెమున్నా, ఎక్కువున్న డాండ్రఫ్ పెయిన్‌లుంటాయి గదా! పెయిన్‌లున్న వాళ్ళు గూడా ఎక్కువ ఆయిల్ పెట్టకండి. అస్సలు ఆయిల్ అనేది మీరు అవాయిడ్ జేయాలి. ఆయిల్ పెట్టుకుంటే ఇంకా మీకు డాండ్రఫ్ గానీ, పెయిన్‌లు గానీ అవన్నీ ఎక్కువైతాయి. సో, డాండ్రఫ్ పోయే వరకు ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ మీకు బాగా భరించలేనంత హెడ్‌ఏక్ ఎప్పుడైనా వచ్చి పెట్టుకోవాల్సొస్తే ఓన్లీ స్కాల్ప్‌కి అది గూడా పెట్టినట్టు పెట్టి సెకండ్ పెట్టిన ఒక అర్ధగంట, గంటలో చేసేసేయండి.
మళ్ళీ అది ఎక్కువయ్యి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి నేను గమనించిందేంటంటే పింపుల్స్ అయితాయి. ఫోర్‌హెడ్ పైన మన బ్యాక్ ఈపుకి గూడా పింపుల్స్ అయితాయి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా నూనె పెడతారు. అదంతా ముఖానికి ఆబ్వియస్‌గా అంటుతది. మీరు ఎంత బాగా పెట్టుకున్నా, ఎంత పాష్‌గా ఏం చేసినా అనేది ఏం చేసినా గూడా ఇదనేది అంతా అంటుతుంటది. మనం ఈ చేతులు పెట్టడం అది కామన్. ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ ఈ దీనికున్నంత బాక్టీరియా అంతా గోర్లల్ల పోతది ఎట్లనైనా మళ్ళా మొఖం పైన పెడతాము. ఇది ఇట్లా కారుతుంటది. ఎంత మీరు తక్కువ పెట్టినా, ఎక్కువ పెట్టినా ఆయిల్ అనేదంతా ఈ చెవులకి, నెక్ దగ్గర అది అంటుతది అది కామన్. అది ఏమైతది ఈపు పైన ఇప్పుడు మనం ఎయిర్ వాష్ చేసుకున్నా అది పడి, మొఖం పైన పడి పింపుల్స్ అయితాయి. చాలా మందికి యాక్నే అందుకే ఫార్మ్ అయితదనమాట. సో, ఎప్పుడైనా యాక్ని అనేది ఆహ్, ఏం చెప్పాలనుకుంటున్నా? యాక్ని అనేది డాండ్రఫ్ వల్ల గూడా ఒక రీజన్ ఉండొచ్చు. మీరు గమనించండి. ఇంకొకటి చాలామంది హెయిర్ వాష్ ఇట్లా నార్మల్‌గా ఇట్లా ఇట్లా చేసి పోసుకుంటూనే ఉంటారు. అది ఎనకాల పడి మొఖం పైన పడి పింపుల్స్ అవుతాయి. మీరు బెండ్ చేయండి. హెడ్‌ని ఇట్లా బెండ్ చేసి వాష్ చేయండి. షవర్ ఉంటదా? షవర్ లేకున్నా మనమే ఒక బకెట్‌లో నీళ్ళు తీసుకోవాలి లేదా టబ్బులో నీళ్ళు తీసుకొని బెండ్ చేసి కూర్చొని నిమ్మలంగా హెయిర్ వాష్ బాగా ఇట్లా స్క్రబ్ అంటే షాంపూ చేసుకుంటా నీళ్ళు ఇటుంచి పోసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితది. మీరు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటదనమాట. సో, అది ఎవ్వరైనా గాని బాయ్స్ అయినా, ఎవ్వరైనా గర్ల్స్ అయినా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి మీ హెయిర్ కేర్ రొటీన్‌లో గాని, మీకు నార్మల్ జనరల్‌గా గూడా ఏదో ఒక ఇంట్లో హెయిర్ ప్యాక్ అయినా సరే, బయటిదైనా సరే ఒక హెయిర్ మాస్క్ అనేది తయారు చేసుకోండి. ఈజీగా తయారయ్యేది ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒక చెంచాడు తీసుకొని వేడి నీళ్ళలో ఇప్పుడు మనం అంబలి ఎట్లా చేసుకుంటాం అట్లా ఆ సీడ్స్ ఏసేసి ఆ జెల్లొస్తది. ఆ జెల్ పెట్టుర్రి మీకంత చేసుకోనీకే కొనుక్కోవడానికి అఫోర్డ్ చేయలేకపోతే. లేదు అనుకోండి ఏదో ఒక మీ ఇష్టమైన హెయిర్ స్పా యూజ్ చేయండి. నేను సాదిక్ న్యాచురల్స్ నుంచి ప్రోటీన్ హెయిర్ క్రీమ్ అనేది తీసుకున్నా అనమాట. నరిష్మెంట్ ఉంటది. స్కాల్ప్‌కి గానీ, మన హెయిర్‌కి గానీ. సో, బాగుంటదనమాట ఇది. ఎంత బావుందంటే నేను ముందు ఒక వీడియో చూసిన ఆహ్, హెయిర్ స్పా వీడియో. సో, దాంట్లో నేను హిమాలయ బ్రాండ్‌ది చూపించిన. ఎవరైనా ఇంత మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు హిమాలయ బ్రాండ్‌ది కూడా తీసుకోండి. హిమాలయ బ్రాండ్ క్రీమ్ ప్రోటీన్ క్రీమ్ ఏందంటే కొంచెం నాకు డ్రైనెస్ అనేది ఎక్కువ అనిపించింది. అంటే నా హెయిర్ చాలా డ్రై ఉంటది కాబట్టి, అది నాకంత సెట్ అవ్వలే అనిపించింది. నార్మల్‌గా మీడియం ఉండే అంటే డ్రై ఫ్రిజీ ఎక్కువ లేని వాళ్ళకి బాగా యూజ్ అయితది. సో, డ్రై ఫ్రిజీనెస్ ఉంటే మీకు ప్రోటీన్ కావాలి ప్లస్ బాగా స్మూతనింగ్ కావాలి అనుకుంటే కో ఈ వీళ్ళది తీసుకోవచ్చనమాట. కాదిక్ న్యాచురల్స్ వాళ్ళది. ఇది ప్రోటీన్ క్రీమ్. దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ బ్రాండ్‌లో. హెయిర్ షాంపూస్ గూడా ఉన్నాయి. అన్నున్నాయి. సో, ఇది ఎంత పడిందంటే నాకు 235 ఉంటే నాకు 230 210 పడ్డది. ఆఫర్ ఉంటే తీసుకున్నా అనమాట. 2 తీసుకున్నా. ఒకటి మా అన్న కోసము, ఒకటి నా కోసమని. సో, ఇది ఎంత బావుంటదంటే నాకు మొఖానికి కూడా పెట్టుకోబుద్ధి అయితదనమాట. ఇంత బటరీ బటరీ ఎఫెక్ట్ ఉంటది. ఇట్లా మన వెన్న ఉంటది జూడు వెన్న, బటర్ అట్లా అనిపిస్తది. స్మూత్‌గుంటది. మళ్ళా వాసన గూడా మస్తొస్తదనమాట. సో, నాకైతే చాలా నచ్చింది. నేను ఇది అయిపోంగానే ఇంకొకటి గూడా ఆర్డర్ పెట్టుకుంటా. దీంట్లో షాంపూ గూడా ఉంటది బ్లూ కలర్‌ది. దాని పేరు గుర్తొస్తలే గానీ నేను షాంపూ గూడా వాడినా. కాకపోతే నాకు షాంపూ ఎందుకో డ్రై అనిపిచ్చింది. నాకు ట్రెస్‌మీ షాంపూ బ్లాక్ కలర్‌ది తప్ప వేరేవేవి నచ్చుతలేవు. సన్‌సిల్క్ పెట్టుకుంటున్నా గానీ నాకది జుట్టు ఊసిపోతుందనిపిస్తుంది. ట్రెస్‌మీలో బ్లాక్ కలర్ ప్యాకెట్లుంటాయి గదా! అవే నాకు సెట్ అయినాయి. అవే యూజ్ జేయాలి. మా డ్యాడీ వేరే వేరే తెస్తుండే ఏం జేయాలి ఇగ? ఏమన్నా అన్నామనుకో తెచ్చుకోపో అంటాడు మా డ్యాడీ. అవసరం ఏది తెస్తే అది పెట్టుకోవాలి. సో, ఇదైతే నేను ఒక్కటేసారి యూజ్ చేసినా గానీ చాలా నచ్చింది. నాకు కొంచెం ఇంత క్వాంటిటీ అయితే సరిపోతది. ఇట్లా కొంచెం ఒక స్పూన్ అంత తీసుకున్నా నా హెయిర్ మొత్తానికొస్తది. నా ఉందే గింతంత జుట్టు. ఎవరికైనా జుట్టు ఎక్కువున్న వాళ్ళు కాంబో 2 పీసెస్ తీసుకోండి. మీకు తక్కువ పడతది. మీకెక్కువ అంటే ఒక 2 టైమ్స్ వస్తదనుకుంటా. ఒక్క డబ్బా ఒకసారి. ఇంత జుట్టు ఉంటది గదా! ఇంత జుట్టు ఉన్న వాళ్ళకైతే 3 టైమ్స్ వస్తది. పెద్ద జుట్టు ఉంటే ఒక డబ్బా ఒక్కసారికి పోతాయి. అయిపోతది. నేను హెయిర్ వాష్ చేసుకొని, ఈ క్రీమ్ పెట్టుకున్నాక నా హెయిర్ ఎట్లుందనేది మీకు చూపిస్తాను. సో, వీడియో ఇంకా అయిపోలేదు. నేను హెయిర్ వాష్ చేసుకొని వస్తా. వచ్చినంక నాకు ఎట్లా అనిపించింది అంటే నా హెయిర్ ఎట్లుందనేది చూడండి.
అమ్మా! వీడియోలు తీయడం నా డిస్టర్బెన్సే ఎక్కువుంటది. నాకు ఇట్లా గులుగులు అయితుంటది, తుమ్మొస్తది, ఈ కాలు గోకుడు పెడుతుంటది. పరేషాన్ ఎక్కువున్నది. అంటే ఈ హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ మీకు నా హెయిర్ ఎట్లుందని చూపిస్తాను. ఎవరిదైనా కర్లీ హెయిర్ ఉందనుకోండి, ఇప్పుడు నాది కూడా కర్లీ హెయిర్, సెమీ కర్లీ హెయిర్. అప్పుడప్పుడు ఫ్రిజీ అనిపిస్తది, అప్పుడప్పుడు కర్లీ హెయిర్ అనిపిస్తది. సో, మీరు క్రీమ్ అప్లై చేస్తారు కదా! ఇట్లిట్లా రాకండి. క్రీమ్ మంచిగా ఇట్లా ఒక 3 టైమ్స్ అన్నాక ఆ హెయిర్‌ని ఇట్లా పైకనండి ఇట్లా. ఇట్లుంటది కదా! దాన్ని ఇట్లా పైకంటే మీకు మంచి కర్లీ ఎఫెక్ట్ అనిపిస్తది. సో, నేను హెయిర్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను నా హెయిర్ ఎట్లుందనేసి. నేను చూపిస్తుండే ఇప్పుడే గానీ, మళ్ళీ నేనిప్పుడు హెయిర్ వాష్ చేసుకొనొచ్చి, మళ్ళా డ్రై అయినంక క్రీమ్ పెట్టుకొని, మళ్ళా క్రీమ్ ఉంచుకొని, మళ్ళా వాష్ చేయాలంటే నాకంత టైం లేదు. సో, నేను హెయిర్ వాష్ చేసుకొనొచ్చినా అనమాట. సో, నా హెయిర్ మీరు చూడొచ్చు. నా హెయిర్ అంత పెద్దగా ఏం లేదు. బుడ్డది చిన్న. సో, హెయిర్ వాష్ చేసుకొనొచ్చిన. మంచిగా అనిపిస్తుంది నా జుట్టు నరిష్మెంట్ బౌన్స్ చేసినట్టు. సో, నాకు ఒక బట్ట పెట్టి హెయిర్ డ్రై చేసుకోవాలి. సో, నేను హెయిర్ డ్రై చేసుకున్నాక కలుస్తాం మిమ్మల్ని. స్టే ట్యూన్. అప్పటినుంచి వీడియో ఆన్‌లో ఉందనుకోని సీరం పెట్టుకొని మొత్తం ఎట్లా మసాజ్ చేయాలి అవన్నీ చెప్పిన. చూస్తే వీడియో ఆనే లేదు. ఓష్‌ని! ఇప్పుడేం చేయాలి నేను? మళ్ళా సీరం అయితే పెట్టలేను, చెప్పిందంత కంటెంట్ చెప్పొచ్చు గానీ. సో, ఇది పిల్గ్రిమ్ వాళ్ళ సీరమ్ అనమాట. సో, సీరమ్ నేను మొత్తం స్కాల్ప్‌కి అప్లై చేసేసి మసాజ్ చేసుకున్నాను. మసాజ్ చేసుకొని నార్మల్‌గా బ్రైడ్ ఏసుకొని లూజ్‌గా వదిలేసి అట్లనే పండుకోవాలి. అంటే పడుకునే ముందు సీరమ్ అప్లై చేసుకొని పడుకోవాలి అల్లుకొని. సో, ఇది నేను 1 వీక్ అయితుంది యూజ్ చేయబట్టి. సో, మొత్తం అయిపోయే వరకు యూజ్ చేస్తా. అసలు ఎట్లా అనిపించింది నాకనేది కూడా మీకు చెప్తాను. సో, నాకైతే ఇప్పుడే ఇంకా అర్థం అవ్వట్లేదు. ఒక 1 మంత్ అయినంక నేను మొత్తం అసలు నాకు పని చేసిందా? పని చేయలేదా? ఏమనిపించింది అనేది జెప్తాను. సో, ఇది ఆయిలీగా ఏమైతే లేదు. మీరు హెయిర్ వాష్ చేయకున్నా ఏం గాదు. యూజ్ చేసిన నెక్స్ట్ డే. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఎట్లొస్తదంటే ఇట్లా మన చిన్న పిల్లల టానిక్స్ ఉంటాయి గదా! మన దగ్గు మందు గానీ ఏమైనా. సో, అట్లొస్తది. మీకు ఇట్లా స్కూబ్‌లాగా వస్తదనమాట. సో, ఇది ఇట్లా డ్రాప్ డ్రాప్ పడతది. ఇట్లా డ్రాప్ డ్రాప్ మీరు ఇట్లా మొత్తం ఇట్లా తీసుకొని ఇట్లా అని ప్రెస్ చేసుకుంటా మొత్తం ఆయిల్ ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ అప్లై చేయాలి. అప్లై చేసినాక నేను ఆయిల్ మసాజ్ చూపించిన కదా అట్లా మసాజ్ చేసేసేయాలి. సో, ఇది నా హెయిర్ ఆఫ్టర్ సీరమ్ అవన్నీ తర్వాత ఇది వెట్‌గా ఉంది కొంచెము. ఇంకా న్యాచురల్‌గా డ్రై చేసుకోండి. డ్రైయర్ తక్కువ యూజ్ చేయండి. నేను డ్రైయర్ యూజ్ చేసినా కానీ 100% నేను ఎప్పుడు డ్రైయర్ పెట్టను. అది కూల్ హీట్‌తోని నేను కూల్ దాంతోని డ్రై చేసుకుంటా ఎప్పుడైనా. డ్రైయర్ ఉన్నా కూడా నేను ఇంతవరకు డ్రైయర్ యూజే చేయలేదు. మేకప్‌కి పోయినప్పుడు యూజ్ అయితది అంతే గానీ, నేనైతే ఎప్పుడు డ్రైయర్ పెట్టుకోను. నా ఉన్న ఇంత చికాకు జుట్టుకి డ్రైయర్ ఎందుకు 2 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చుంటే మంచిగా డ్రై అయిపోతదనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అయితుంది. వీడియోస్ అన్నీ హెల్ప్‌ఫుల్‌గానే ఉంటున్నాయి అనుకుంటున్నాను. సో, అంతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నాదేదో హెయిర్ గ్రోత్ అయితుంది అన్నట్టు నేనేమి ఈ వీడియో చేయలేదు. యూజ్ అయితది. మొత్తం యూజ్‌ఫుల్‌గానే ఉంది అని చేసినాను. సో, అంతే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ముందు ముందు మంచి వీడియోస్ అండ్ మంచి కంటెంట్ వస్తది. చాలా స్టఫ్ ప్రిపేర్ అయితుందనమాట. అంటే కొంచెం ఆన్ వర్క్‌లో ఉన్నాయి. సో, మీకు ముందు ముందు చాలా మంచి మంచి కంటెంట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని కంటెంట్స్ వస్తాయి. సో, ఇంకా నేను వేరే మేకప్ వీడియో షూట్ చేయాలిప్పుడు. స్కిన్ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. నేనేం పెట్టలే అనమాట. ఇప్పుడే స్నానం చేసి ఓన్లీ లిప్ బామ్ అప్లై చేసిన. కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసిన. అది కూడా కొంచెమే. ఇప్పుడు నేను మేకప్ వీడియో షూట్ చేయాలి మళ్ళీ కాబట్టి. సో, అంతే ఈ వీడియో. సో, నేను ఈ సీరమ్ మొత్తం అయిపోయినంక చెప్తాను. ఇప్పుడైతే ఇంతుంది. సో, ఈ ఇక్కడి వరకుంది. ఇంత వాడిన అప్పటి నుంచి 1 వీక్‌లో. సో
అంతే వీడియో. బాయ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, అంతే. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ చేయండి. మీకెట్లా అనిపిస్తుందని, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రొడక్ట్స్ గురించి ఏమైనా కావాలన్నా, లేదా దేనికైనా మీరు కామెంట్ చేయండి. నేను అన్నిటికి ఆన్సర్ చేస్తాను. అంతే. బాయ్.